హలో గైస్, అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మన వీడియో వచ్చేసి కొబ్బరి బూరెలు ఏ విధంగా చేయాలో చూపించాలనుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీ ప్రాసెస్ కూడా. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఆ విధంగా నా వీడియోస్ అన్నీ చూసేయచ్చు అనమాట. ఇప్పుడైతే కొబ్బరి బూరెలు ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఫస్ట్ నేను 1.5 kg రైస్ తీసుకొని నైటే నానపెట్టేసానండి. నైటే నానపెట్టేసిన తర్వాత మార్నింగ్ లేవంగానే శుభ్రంగా కడిగేసి పిండి పట్టించుకొచ్చి జల్లెడ పట్టి పక్కన పెట్టేశానండి. నేను ఇక్కడ 1.5 kg రైస్కి ఒక కేజీ బెల్లం తీసుకుంటున్నాను. అలాగే ఒక కొబ్బరికాయ తీసుకొని తురుముకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక గిన్నె, కొంచెం మందాటి గిన్నె తీసుకుందామండి. ఇలా తీసుకొని మనం పాకం కోసం బెల్లం ఇందులో వేసేయండి. ఇక్కడ నేను చెక్క బెల్లం తీసుకుంటున్నానండి. ఎందుకంటే అరిసెలకు కానీ బూరెలకు కానీ చెక్క బెల్లం తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు పాకం పట్టడానికి బెల్లం వేసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసేయండి. తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేయండి టీ గ్లాస్తో. ఇలా పాకం పడుతూ ఉంటే మనం కొంచెం తిప్పుతూ ఉండాలండి. చెక్క బెల్లం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఒక 10-15 నిమిషాల వరకు ఇలా తిప్పుతూ ఉన్నామంటే మనకు పాకం అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా వస్తుంది కదా, అప్పుడు మనం ఇందులో నువ్వులు, అలాగే యాలకుల పౌడరు, మనం ముందుగా తురుముకొని పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి ఉంది కదండి, అది కూడా వేసేయండి. వేసేసి బాగా తిప్పుకోండి ఒకసారి ఇలాగా. ఇక్కడ నువ్వులు నాకు కావాలని వేసానండి. బూరెల్లోకి వేయరు అంటారు, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. నేనైతే వేసానమాట. చూసారు కదా, ఇలా బాగా తిప్పుకోవాలండి, లేదంటే ముద్దలా అయిపోతుంది. అలాగే మనం ముందుగా రైస్ పిండి నానబెట్టి జల్లెడ పట్టి పక్కన పెట్టేసాం కదండి, అది కూడా ఇలా తిప్పుతూ కొంచెం కొంచెంగా వేస్తూ ఉండాలండి, లేదంటే ముద్దలా అయిపోతుంది కదా. అది అందరికీ తెలిసిందే కదా. సో ఇలాగ తిప్పుతూ వేయాలన్నమాట. పొయ్యి మీదే పెట్టి వేస్తే మనకు ఈజీగా అయిపోతుంది అనమాట. కింద తీయడం వల్ల ఒక్కొక్కసారి ముద్దలా అయిపోతుంది. కాబట్టి పైన ఇలా కలుపుతూ ఉంటే మనకి పిండి అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఒకవేళ టైట్ అయిపోయి మనకి పిండి అనేది మిగిలిందనుకో, కొంచెం ఆయిల్ వేసి ఇంకా తిప్పుతూ మనకి పిండి అనేది ఇంకా పడుతుందన్నమాట. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా, అది పక్కన పెట్టేసి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అని ఒక కడాయి తీసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేయండి. ఇక్కడ నేను ఫ్రీడమ్ ఆయిల్ తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చాలా హెల్దీ, అలాగే లైట్ వెయిట్ కదా, సో నేను ఇది తీసుకుంటున్నాను. చూసారు కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత అదే ఆయిల్ కవర్ ఉంటుంది కదా, అది ఇలా చించేసి నేను దాని మీదే చేస్తున్నాను అనమాట. చూసారు కదా, మనకి ఏ సైజులో కావాలో బూరెలు ఆ సైజులో చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ ఇలా వేసేస్తే సరిపోతుందండి. చూసారు కదా, బాగా హీట్ అయితేనే మనకి బూరెలు అనేది బాగా పొంగుతాయి అన్నమాట. చూడండి, మాకైతే చాలా బాగా అయ్యాయి. మీరు ఇదే ప్రాసెస్లో చేశారంటే మీకు కూడా బూరెలు బాగా పొంగుతాయండి. చూసారు కదా, ఆయిల్ చాలా ఉంది కాబట్టి ఒక్కొక్కటి కాకుండా ఒక 4-5 ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. మేమైతే ఒక్కొక్కసారి 5-6 అలా వేసామన్నమాట. హాఫ్ అన్ అవర్లో అయిపోయింది మాదైతే, 1.5 kg కాబట్టి. చూసారు కదా, చాలా ఈజీగా 2-3 ఉంటే సరిపోతుందండి. ఎంత 2-3 kgs అయినా కూడా త్వరగా చేసేయచ్చు అనమాట. ఎంతో టేస్ట్కరమైన కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయి కదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే మేము ఈ విధంగా చేసాము. మీకు కూడా ఈ విధంగా చేశారంటే చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా వస్తాయన్నమాట. చూసారు కదా, చాలా బాగున్నాయి కదా, చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.